ఓకే. సార్ స్ట్రెయిన్ డబ్బింగ్లో చూసుకుందామని. నేను ఇప్పుడు ఇక్కడ అరవాలి అంటే ఆ ఎమోషన్ లోపల నుంచి వస్తేనే నీకు అది కనిపిస్తుంది. సో అవన్నీ కొంచెం చూస్తుంటే దెన్ యూ ఫైండ్ ది డిఫరెన్స్. బట్ పాత సామెత బీ రోమన్ వైల్ ఇయర్ వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు గట్టిగా మాట్లాడు, మనకి మరి మన పని మనం చేసుకోవడం. మనకేలా ఈ గోళానికి చేసుకో. వద్దు సార్ మీరు కూడా అంత గట్టిగా మాట్లాడదు సార్, మీరు కూడా నెమ్మదిగా మాట్లాడండి, చెప్పుకుని వెళ్ళిపోవడం అంతే. మనం రహస్యాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అదొక్కటే. నేను పిల్లలు కూర్చొని మాట్లాడతారు, తర్వాత వచ్చి మాట్లాడతాం చెప్పేసి మనకి ఎమోషన్ అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో అది ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం. ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ఎ ఫిల్మ్ ఎవరో మనమేనండి. ఇప్పుడు ఒక కమెడియన్ ఇక్కడ చేసిన వెంటనే మనం అందరం నవ్వుకుంటున్నాం, ఈ స్పందనే కదా అక్కడికి వస్తుంది. ఇక్కడే మీకు నవ్వు రాకపోతే అక్కడ ఎలా వస్తుంది? ఇక్కడే అతనిలో ఉద్రేకం ఉండాలి, ఆవేశం ఉండాలి. అది మొహంలో కనిపించకపోతే ఆడియన్స్ విల్ నెవర్ ఫీల్ కదా సార్. అదంటే మనకి ఇంతకుముందు రిహార్సల్స్ ఉండేవి, ఇప్పుడు ఈ కార్వాన్లు వచ్చిన కానీ పుట్టుకుని అందరూ వెళ్ళిపోయి కార్వాన్లో కూర్చుంటారు. ఈ క్యారవాన్ అన్నది సార్ నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్. ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వాటికి అది డిఫరెంట్ బట్టలు మార్చుకోవడానికి. అది తప్పు లేదు. బట్ అదేమైపోయిందంటే అది లగ్జరీ కింద మారిపోయింది. అది నాట్ మోర్ దెన్ లగ్జరీ అని కూడా అది ప్రైవసీకి వెళ్ళిపోయింది. దట్ స్మాల్ స్పేస్ ఇన్ విచ్ దే వాంట్. టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మేజర్ ప్రాబ్లమ్ ఏ చెప్పినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాపం వాకీ టాకీ పెట్టుకుని అక్కడే నిలబడుతున్నాడు. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ అదే. ప్రతి వాళ్ళని పిలుస్తున్నారు, ఒక్కొక్క అసిస్టెంట్, ఒక్కొక్క కార్వాన్కి ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ దీనివల్ల ఏమైపోయిందంటే తెలిసి తెలియకుండా మనిషికి ఉన్న ఆత్మీయత పోతుంది, టైం పోతుంది. దట్ ఈస్ వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ రిలేషన్షిప్. మనకి నేను చేసే రోజులు మన సత్యనారాయణ గారు, రామలింగ గారు, ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అంతా ఇక్కడ కూర్చుని రిహార్సల్ చదివిస్తే ప్రాణం తెచ్చేవారు. ఏ సీన్ మనం చదువుకుందాం అనేవారు. ఇప్పుడు సీన్ వాళ్ళు ఎవరూ చదవట్లేదు. అసలు సీనే ఉండట్లేదు స్వామి, మీరేం మాట్లాడుతున్నారు? సీన్ ఏంటంటే డైరెక్టర్ గారు చెప్తారండి, అక్కడ ఆన్ ది స్పాట్ చేసే మీరు ఇది చెప్పండి. మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. అది బెటర్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు సార్ ఆ పాత రోజులు యాక్టింగ్ వద్దండి, మనం గో క్యాషువల్ అండి, వెరీ న్యాచురల్. నేను అక్కడికి ఏదైనా వాళ్ళతో చదువుతో కూర్చుని మాట్లాడి, మీ నాన్నగారు ఉన్నారా అని. ఉన్నారండి. నాన్నగారు ఇప్పుడు కోపడలేదని మీద ఎలా కొంచెం శృతి పెంచారు సార్. మరి రియల్ లైఫ్ అదే కదా, అది సినిమా యాక్టింగ్ కాదు కదా, ఇక్కడ కూడా అది ఉండాలి కదా అని. లేదు సార్, విల్ గో దట్ హాలీవుడ్ స్టైల్ అండ్ విల్ గో లైక్ దాట్ అండ్ ఓకే గో లైక్ దాట్. బట్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్, హ్యాట్స్ అప్. అండ్ నిజంగా ఆ వయసులో నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే కనుక నాకు అంత అది లేదు, ఆ ధైర్యం లేదు. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. నేను మొన్న ఎప్పుడో పిల్లలతో అంటున్నాను అనమాట, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక 6-7 months, నేను మీలాగే నో రిహార్సల్ టెక్ అనే లెవెల్కి నేను పెరుగుతాను సార్. ఇట్స్ ఫన్. పిల్లలు మేము వచ్చిన ఆ ఏజ్లో వచ్చినప్పుడు మన సెట్లోకి వెళ్తున్నామంటే తెలిసి తెలియని ఒక చిన్న దడ ఉండేది, ఒక భయం ఉండేది. అమ్మాయి బిందాస్ అన్నట్టు వస్తారు వీళ్ళు. ఆ రోజుల్లో రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ రాము సినిమా చేశారు, శివ చేశారు కదా. ఆ శివ కింద అతను ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్కి మిగిలిన వాళ్ళు చాలా తేడా ఉండింది. అప్పుడు అది చిన్న షాకింగ్ ట్రీట్మెంట్ లాగానే ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు. రాము గారి దగ్గర కన్విక్షన్ అండి. నాకు ఇప్పటికీ చెప్తాను, రాము గారు శివ రోజు ఎలా ఉన్నారో వెన్ హీ వాజ్ నాన్ ఎంటిటీ, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ ఎ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్ అని. మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్. యువర్ కన్విక్స్ దిస్ ఇస్ ఇట్ అంటే దట్స్ ఫెంటాస్టిక్. బట్ అటు కాదు ఇటు కాదు, ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనేసరికి ప్రాబ్లమ్ వస్తుంది. దెన్ వీ డోంట్ నో వేర్ టు స్టాండ్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి, ఎందుకంటే ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్, దీనికి లింక్ అది సార్, దీనికి ఇది, సో ఇట్ ఇస్ కరెక్ట్. ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది
తప్పే లేదు. బికాస్ ఎంటైర్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్ మీకు తెలుసు, మొత్తం ఉంటుంది. అవును. యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను వచ్చారు, నా పాత్ర ఆ సీన్ తాలూకే దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది. No. అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి, నాకు మంచి పేరు రావాలి అని తప్పన పడతారు. అది తప్పు కాదు. బట్ యూర్ కన్విన్స్డ్ అండ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, పర్ఫెక్ట్. అది ఉండేది ఆయనతో, ఇక్కడ అది లేదు. ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ వచ్చి నాతో ఇది చెప్తారు, ఓకే సార్ ఇది చెప్పి నేనేదో ఇమీడియట్గా ఇది చెప్తాను, ఓ పని చేద్దాం సార్, నేను చెప్పింది చేసేసేయండి, మీరు చెప్పింది చేసేసేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్గా ఏమంటాడు అతను, సార్ ఈ పోర్షన్ ఇక్కడ, ఈ పోర్షన్ ఇక్కడ, దెన్ వాట్ జెల్ అవుతుంది, ద టోనే మారిపోతుంటుంది. ప్రతిదానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది, ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది, దీంట్లో ఓలాగా ఉంటుంది. సో మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేటం నీరసం వచ్చి డబ్బింగ్ చెప్పాడేమో అని ఫీలింగ్ వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.